ఇండియా కూటమికి సంబంధించిన 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉత్కంఠను పెంచుతోంది బాస్. ఎక్కడికి వెళ్ళకండి, ఆర్టీవీకే అలా చూడై ఉండండి. అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ షురు అయింది. 8 గంటలకు 0.0 టైంలో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కూటమికి సంబంధించి అలాగే ఇటు ఫస్ట్ టైం 543కి సంబంధించి ఫస్ట్ టైం ఇండియా 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీఏ 2 స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు. మొత్తంగా అయితే మాత్రం ఉత్కంఠను పెంచుతోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అలాగే ఉండబోతున్నాయా? ఇండియా లీడ్ లోకి వెళ్ళింది. 5 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇటు మొత్తం 7 స్థానాలకు సంబంధించి ఇండియా 5 స్థానాల్లో ముందుకు ఉరకలేస్తోంది. ఎన్డీఏ 2 స్థానాల్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం కింద మాత్రం ఒక్కసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మరొక స్థానాన్ని పెంచుకుంది. 5 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాల్లో. దాంతో పాటు ఇక ఇండియా ఎన్డీఏ 2 కూడా పోటాపోటీగా ఉన్నాయి. వైసీపీ ఖాతా తెరిచింది. వైసీపీ ఖాతా తెరిచింది. 175కి సంబంధించి ఒక్క స్థానంలో వైసీపీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 6 స్థానాల్లో ముందంజలో ఉంది. ఒక స్థానాన్ని మెరుగుపరుచుకున్నట్టుగా సమాచారం అందుతోంది. మొత్తంగా చాలా ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఇటు లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 6 స్థానాల ముందంజలో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రిజల్ట్ బ్రేకింగ్ చూస్తున్నారు. ఏపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూటమి ముందంజలో ఉంది. కూటమికే పట్టం కట్టారు ఉద్యోగులు. మొదటి నుంచి ఊహాగానాలకు సంబంధించి క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి ఎన్నికల ఫలితాలు. ఇటు ఇండియాకి సంబంధించి ఓ మై గాడ్ అనిపిస్తోంది. 12 స్థానాలు ఇండియా కూటమి, 10 స్థానాలు ఎన్డీఏ 5 స్థానాల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఏపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూటమి ముందంజలో ఉంది. కూటమికే పట్టం కట్టారు ఉద్యోగులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. క్షణం ఉత్కంఠ రేపుతోంది ఎన్నికల ఫలితం. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కూటమి దూసుకుపోతోంది. దాదాపు 10 స్థానాలు ముందంజలో ఉంది. వైసీపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది. లోక్సభకు సంబంధించి ఇండియా 15 స్థానాల్లో, ఎన్డీఏ 5 స్థానాల్లో ముందంజలో ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి 12 స్థానాలు ముందంజలో ఉంది. అలాగే వైసీపీ 2 స్థానాల్లో ముందంజలో ఉన్న ఆ పరిస్థితి మీరు చూస్తున్నారు. మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ చాలా ఉత్కంఠ రేపుతోందని చెప్పుకోవచ్చు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఓట్లలో కూటమి ముందంజలో ఉన్న విజువల్స్ ఆ పరిస్థితి చూస్తున్నాం. కూటమికే పట్టం కడుతున్నారు ఉద్యోగులు. క్షణం ఉత్కంఠ రేపుతోంది ఎన్నికల ఫలితాలు. ఇక లోక్సభకు సంబంధించి మీరు చూస్తే 28 స్థానాల్లో ఎన్డీఏ 10 స్థానాల్లో, ఇండియా 18 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక్కడ ఇండియా ముందంజలో ఉందని చెప్పుకోవాలి 18 స్థానాలతో. ఇక తెలుగుదేశం పార్టీ 18 స్థానాలతో అక్కడ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి దూసుకుపోతోంది. తెలుగుదేశం పార్టీ కూటమి 21 స్థానాలు, వైసీపీ 2 స్థానాలకే ముందంజలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతోంది. ఆ ఫైట్ నరాలు తెగ ఉత్కంఠను కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి 21, వైసీపీ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే లోక్సభకు సంబంధించి 31 స్థానాల్లో ఇండియా 21, ఎన్డీఏ 10 స్థానాల్లో ముందంజలో ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఉత్కంఠ పెరుగుతోంది. నరాలు తెగే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే ఇటు లోక్సభకు దేశవ్యాప్తంగా ఇండియా జోరుకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 10కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది ఇండియా. దాంతో పాటు ఇటు 25 స్థానాల్లో ఇండియా ముందంజలో ఉంటే ఎన్డీఏ 10 స్థానాల్లో 2వ స్థానంలో కొనసాగుతోంది. ముందంజలో ఉంది. 10కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది ఇండియా. కూటమికి సంబంధించి ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా ఇండియా జోరు పెంచింది. అవును, లోక్సభ స్థానాలకు సంబంధించి 10కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది ఐఎన్డీఐఏ. అవును, ఐఎన్డీఐఏ ఇండి కూటమికి సంబంధించి కూటమి ముందంజలో ఉన్న పరిస్థితి. ఐఎన్డీఐఏ ముందంజలో ఉంది 10కి పైగా స్థానాల్లో. అలాగే ఎన్డీఏ 11 స్థానాల్లో ముందంజలో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐఎన్డీఐఏ జోరు కొనసాగుతోంది. 10కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది ఐఎన్డీఐఏ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 8 గంటలు స్టార్ట్ అయ్యి దాదాపు 10 నిమిషాలు కావస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. 10కి పైగా స్థానాల్లో ఐఎన్డీఐఏ ముందంజలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే వృద్ధులు కావచ్చు, ఎటువంటి
నిర్ణయానికి సంబంధించి డెసిషన్ తీసుకున్నారు క్లియర్ కట్గా అర్థమవుతోంది. అయితే ఇది ఇంకా ట్రెండ్ మాత్రమే, కంప్లీట్గా ఫలితాలు రావాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంకొక గంటలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎస్, లోక్సభకు సంబంధించి 36 స్థానాల్లో INDIA 25, NDA 11 స్థానాల్లో ముందంజలో ఉన్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లోక్సభలో 36 స్థానాలకు సంబంధించి INDIA 25 స్థానాల్లో, NDA 11 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అయితే INDIA 25 స్థానాల్లో రేస్లో ఫస్ట్ ఉందనే చెప్పుకోవాలి. ఇక తెలుగుదేశం పార్టీ కూటమి 21 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ 2 స్థానాల్లో ముందంజలో ఉందనేది అందుతున్న సమాచారం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు ఎప్పుడో చెప్పాం. అన్నమాటకు కట్టుబడినట్టుగా ఈరోజు అందరికన్నా ముందుగా ఆ నెంబర్స్ ని, ఆ ఫిగర్స్ ని ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే పూజలు కావచ్చు, హోమాలు కావచ్చు, అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. విజయం తమకి దక్కాలంటూ కూడా ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నెంబర్స్ చాలా వేగంగా మారుతున్నాయి. 543 స్థానాలకు సంబంధించి 36 స్థానాల్లో INDIA 25 స్థానాల్లో, NDA 11 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ప్రస్తుతం ఆ ఫిగర్స్ మీరు చూస్తున్నారు. అలాగే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి చేరుకుంటున్నారు ప్రముఖులు, రాజకీయ నాయకులు. ముఖ్యంగా తమకు విజయం దక్కాలంటూ కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇటు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్కి కొంపెళ్ల మాధవీలత చేరుకున్నారు. ఇటు భాగ్యలక్ష్మి టెంపుల్కి కిషన్ రెడ్డి చేరుకున్న విశ్వాసం మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇటు ఆ ఫిగర్స్ మాత్రం పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. కాస్ట్ ఎక్కడ చిన్న హోల్డ్ అయిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. కానీ కౌంటింగ్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ షురూ అయిన తర్వాత దానికి సంబంధించి ఆ జోరు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. వైసీపీ 2 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక లోక్సభకు సంబంధించి 36 స్థానాల్లో 25 స్థానాల్లో INDIA 25 స్థానాల్లో INDIA 11 స్థానాల్లో NDA జోరు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏ స్థాయిలో ఎవరికి మద్దతుగా నిలిచారనే అంశానికి సంబంధించి ఆ డిస్కషన్ కొనసాగుతున్న ఒకసారి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ షురూ అయింది. ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ సచిన్, మొత్తం మీద అయితే పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైతే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అధికారులందరూ కూడా అదే లోపలికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఉన్నప్పటికీ కూడా పూర్తిగా కూడా మనం ఇక్కడ నుంచి విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా అధికారులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో అయితే ఉన్నారు. మనకు అందుతున్న తాజా ట్రెండ్స్ ముందు NDA కూటమికి దాదాపుగా 32 స్థానాల్లో లీడింగ్లో ఉన్నట్టుగా కనపడుతుంది. అలాగే ఇండియా కూటమి దాదాపుగా 22 స్థానాల్లో కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ వస్తే టీడీపీ కూటమి 12 స్థానాల్లో లీడింగ్లో కనపడుతుంది. మరోవైపు వైసీపీకి సంబంధించి చూసుకుంటే 7 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో వైసీపీ లీడ్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మనకు ఒక ఇన్ఫార్మ్ అయితే వస్తుంది. లోపలికి అనుమతించడానికి కొద్దిగా విడతల వారీగా లోపలికి అనుమతించే పరిస్థితి అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా మనం చూడొచ్చు. ఒక్కసారి నెంబర్స్ చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 175 స్థానాల్లో 41 స్థానాల్లో కూటమి ముందంజలో ఉంది. 7 స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక లోక్సభకు సంబంధించి NDA 11 స్థానాల ముందంజలో ఉంటే INDIA అంటే కూటమి, ఇండియా కూటమి 25 స్థానాల ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఓటింగ్ సరళి మనం చూస్తున్నాం. ఎలా ఓటేశారు అనేది క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. ట్రెండ్ అనేది దాదాపుగా మనకి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. 51 స్థానాలకు సంబంధించి మీరు చూస్తే 43 స్థానాల్లో కూటమి ముందంజలో ఉంటాయి. ఇటు 10 స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇండియా జోరు కొనసాగుతోంది. 59 స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు ట్రెండ్స్ లో INDIA 38 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. 42 స్థానాలు 4 స్థానాలు పెరిగిన పరిస్థితి. అలాగే NDA 30 స్థానాలు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 43 స్థానాలు కూటమి, 50 స్థానాలు 50 స్థానాల్లో కూటమి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వైసీపీ 10 స్థానాల్లో 51 తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి హాఫ్ సెంచరీ కొట్టేసింది. NDA ఇన్ఫాక్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి హాఫ్ సెంచరీ కొట్టేసింది. అలాగే వైసీపీ 12 స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి. ఇక ఇండి కూటమి కూడా హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉంది. ఇంకొక స్థానం
తెలుగుదేశం పార్టీకి సంబంధించి 56, తెలుగుదేశం పార్టీ కూటమి 56 స్థానాల్లో ముందంజలో ఉంది. కానీ ఇప్పుడు 55కి వచ్చింది. వైసీపీ 12 స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి. ఇక అలాగే 56 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ముందంజలో ఉంది. 12 స్థానాలతో వైసీపీ ఆ తర్వాత స్థానంలో ముందంజలో ఉన్న పరిస్థితి. హాఫ్ సెంచరీ కొట్టేస్తుంది ఇండియా కూడా. 52 స్థానాలకు సంబంధించి ఇండి కూటమి హాఫ్ సెంచరీ కొట్టేస్తుంది. ఇక ఎన్డీఏ 41 స్థానాలను ముందంజలో ఉన్న పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. కానీ ఆ డిఫరెన్స్ అనేది పెరుగుతోంది. ఐఎన్డీఏ 61 స్థానాలు ముందంజలో ఉంది. ఎన్డీఏ 41 స్థానాల్లో. జనసేనకు సంబంధించి 1 స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పామరు నియోజకవర్గం బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు టీడీపీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా 117 ఓట్ల లీడింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇండియా జోరు పెరుగుతోంది. అదర్స్ 5 స్థానాల్లో ఇక్కడ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇటు వైసీపీకి సంబంధించి 15, జనసేన 3 స్థానాలను కైవసం చేసుకుంది. 3 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే మొత్తం 79 స్థానాలకు సంబంధించి 64 టీడీపీ కూటమి 64 స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు 15 స్థానాల్లో జనసేన 3 స్థానాలు, వైసీపీ 15 స్థానాలు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కూటమి 72 స్థానాలకు ఎగబాకింది. వైసీపీ 18 స్థానాలకు పరిమితమైన విజువల్స్ మనం చూస్తున్నాం. మొత్తంగా అయితే మాత్రం బ్యాలెట్ ప్రక్రియకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెంబర్స్ మాత్రం చాలా వేగంగా మారుతున్నాయి. కూటమి 72 స్థానాలకు ఎగబాకింది. ఇక వైసీపీ 18 స్థానాలకు సంబంధించి ఎగబాకినట్టుగా తెలుస్తుంది. అయితే ముందంజలో ఉన్నాయి 2 కూడా. కానీ ఈ నెంబర్స్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఇక ఆ కూటమికి 69, తెలుగుదేశం పార్టీ జనసేన 4 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 76 కూటమి 76 సీట్లలో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ 18 స్థానాల్లో ముందంజలో ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. తెలుగుదేశం పార్టీ 72 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే కాంగ్రెస్ కి సంబంధించి ఖాతా తెరవలేదు. ఇక అదర్స్ కి సంబంధించి ఒక్కసారి మీరు చూస్తున్నారు. ఐఎన్డీఐఏ ఇండి కూటమికి సంబంధించి 71 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీఏ 48 స్థానాల్లో 2వ స్థానంలో ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. 124 స్థానాలకు సంబంధించి ఒక్కసారి మీరు చూడొచ్చు. ఎప్పుడైతే ప్రభుత్వ ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి మీరు చూస్తున్నారు, ఇండియా ముందంజలో ఉంది, ఎన్డీఏ వెనకంజలో ఉంది. అంటే ట్రైల్లో ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు. కూటమికి సంబంధించి 76 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముందంజలో ఉన్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే 18 స్థానాల్లో వైసీపీ 2వ స్థానం వెనకంజలో ఉంది. అలాగే 18 స్థానాల్లో ముందంజలో ఉన్న కానీ పోటీలో మాత్రం వెనకంజలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. 10కి పైగా స్థానాలకు సంబంధించి ఆ డిఫరెన్స్ కొనసాగుతుంది. ఇటు లోక్సభకు సంబంధించి డిఫరెన్స్ పెరుగుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. మొత్తంగా నెంబర్స్ అయితే మాత్రం పెరుగుతున్న ఆ పరిస్థితి మీరు చూడొచ్చు. 82 తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 82 స్థానాలను కైవసం చేసుకు 82 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ 75, జనసేన బీజేపీ ఖాతా తెరిచింది. బీజేపీ 1 స్థానంలో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే జనసేన 4 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. కూటమి గడ్డ 82 స్థానాల్లో ముందంజలో ఉంది కూటమి. 20 స్థానాల్లో ముందంజలో ఉంది వైసీపీ ఆ తర్వాతి స్థానంలో. ఇక అలాగే లోక్సభకు సంబంధించి కూడా చూస్తే కనుక బీజేపీ జనసేన 6 స్థానాలకు సంబంధించి ముందంజలో ఉంది. 2 స్థానాలు పెరిగాయి. ఇక్కడ వైసీపీ 20 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇటు ఇండియాకి సంబంధించి ఐఎన్డీఐఏ 71 స్థానాల్లో ముందంజలో ఉంటాయి. ఎన్డీఏ 51 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక లోక్సభకు సంబంధించిన ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి 85 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వైసీపీ 21 స్థానాల్లో వెనుకంజలో ఉందనేది మనకు అర్థమవుతోంది. అయితే 21 స్థానాల్లో ముందంజలో ఉన్నప్పటికీ తర్వాత స్థానంలో ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ 106 స్థానాలకు గాను కూటమి 78, 6 స్థానాలు జనసేన, 1 బీజేపీ అక్కడ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ 21 స్థానాల వెనుకంజలో ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి 89 అంటే దాదాపుగా సెంచరీకి దగ్గర 82 + 6 + 1 89 89 దాదాపు 80 క్రాస్ చేసింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి 175లో మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి మీరు చూసుకుంటే కనుక దాదాపు 89 సీట్లు మనకి కావాల్సి ఉంటుంది. 88 సీట్లు వచ్చినా ఇక్కడ సరిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి నేపథ్యంలో 89 అంటే మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేస్తుందనే చెప్పుకోవాలి. మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. కూటమి 89 సీట్లను అక్కడ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక్కడ తెలుగుదేశం పార్టీ 82, జనసేన 6, భారతీయ జనతా పార్టీ 1 స్థానంలో ముందంజలో ఉంది. అలాగే వైసీపీ 21 స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి. ఇక లోక్సభకు సంబంధించి ఇండి కూటమి 75 స్థానాల్లో ముందంజలో ఉంది. 58 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉంది. ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఒకసారి తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ లోక్సభలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఆంధ్ర లోక్సభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోక్సభ మీరు చూస్తున్నారు. వైసీపీ 3, తెలుగుదేశం పార్టీ కూటమిగా 8 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ పరిస్థితి ఫిగర్స్ మనం చూస్తున్నాం. ఇక లోక్సభకు సంబంధించి మాట్లాడుకున్న తెలంగాణలో కాంగ్రెస్ 2 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాలు. ఓ మై గాడ్, ఎంఐఎం 1 స్థానంలో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. 17 స్థానాలకు సంబంధించి 8 స్థానాలకు మాట్లాడుకున్నప్పుడు ఆ నెంబర్స్ మనం చూసాం. అలాగే ఇటు వైసీపీ 21 స్థానాలకు ఎగబాకింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి. ఇక లోక్సభలో వైసీపీ 3, తెలుగుదేశం పార్టీ కూటమి 8 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ 2, భారతీయ జనతా పార్టీ 5, ఎంఐఎం 1 స్థానంలో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. 85 ప్లస్ 92 స్థానాలు కూటమి ముందంజలో ఉంది. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేస్తున్న పరిస్థితి అనే చెప్పుకోవాలి. 29 స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉంది. దాంతో పాటు ఇటు ఎన్డీఏ 58 స్థానాల్లో తర్వాత స్థానంలో ముందంజలో ఉంటే కనుక INDIA 75 స్థానాల్లో ముందంజలో ఉంది. అటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జనసేనకు సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ముందంజలో ఉన్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు ఒకసారి రౌండ్ ఫిగర్స్ మనం చూస్తున్నాం.